వెల్కమ్ టు శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషన్. స్కిల్ ఇండియా అంటే నైపుణ్య భారత్ మరియు నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఒకవేళ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇట్లాంటి జాబ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు అలర్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఈ భారతీయ స్టేట్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి సంబంధించి దీంట్లో ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ఈ యాక్ట్ని బేస్ చేసుకొని నైపుణ్య భారత్ మరియు నేషనల్ పార్ట్నర్షిప్ ప్రమోషన్ అసోసియేషన్ స్కీమ్ కింద ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించిన వివరాలు అనేది ఒకసారి పరిశీలించుదాం. ఇది వేకెన్సీస్ ఒక రకంగా చెప్పాలి అంటే వేకెన్సీస్ మొత్తం టోటల్గా 8,500 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇవి స్టేట్ వైజ్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది వేకెన్సీస్. సో ఇది జనరల్గా ఒక రకంగా స్టేట్ బ్యాంక్లో జాబ్ రావాలి ఎట్ ఎనీ కాస్ట్, స్టేట్ బ్యాంక్ రిలేటెడ్ ఒక ప్యాషన్గా ఉండి, లేదు అంటే ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఎవరికైతే జాబ్ రాలేదు, లేదు గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఫ్రెషర్స్ కానీ ఇంకెవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది కొద్దిగా ఒక రకంగా ఒక శుభవార్త లాగానే చెప్పుకోవచ్చు. ఒకసారి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. ఇవన్నీ వేకెన్సీస్ అండి. వీటికి సంబంధించిన స్టేట్ వైజ్ అండ్ రోస్టర్ వైజ్ కూడా వేకెన్సీస్ మెన్షన్ చేయడం జరిగింది వాటి కింద. సో మనం ప్రైమరీకి వచ్చేసి ఏంటంటే వీటిలో ఇప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, కడప, అనంతపురం అండ్ కర్నూలులో కూడా ఇక్కడ మనకు క్లియర్గా వేకెన్సీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. తర్వాత అట్లనే ఒకసారి మన తెలుగు స్టేట్స్లో తెలంగాణకి సంబంధించి కూడా వేకెన్సీస్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో తెలంగాణలో 460 సంబంధించిన వేకెన్సీస్ అనేది ఉంది. అండ్ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి డిస్టిక్, జోగులాంబ డిస్టిక్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, మంచిర్యాల్, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేది కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. అండ్ వీటికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే మీరు ఏజ్ క్రైటీరియాని కూడా క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు. మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years. ఇది యాజ్ అండ్ డేట్ వచ్చేసి ఇప్పుడు అంటే మనకు డేట్ కట్ ఆఫ్ వచ్చేసి 31/10/2020కి ఇవ్వడం జరిగింది ఏజ్ కట్ ఆఫ్ క్రైటీరియా. అంటే మనకి 31 October వరకు ఏజ్ కట్ ఆఫ్గా దీన్ని తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో రిలాక్సేషన్ అనేది కూడా అప్లికేబుల్ ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ ద సోషల్ కమ్యూనిటీస్ని బేస్ చేసుకొని. సో దాంట్లో రిజర్వేషన్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకే రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు మేజర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా కట్ ఆఫ్ క్రైటీరియా 31/10కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ క్రైటీరియా కూడా తీసుకోవడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు క్లియర్గా కనుక గమనించినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు, స్పెసిఫిక్ పర్సెంటేజ్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఎవరైనా గ్రాడ్యుయేషన్స్ దీనికి ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అంటే దీనికి ఎవరైతే అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కి క్వాలిఫై ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్కి డ్యూరేషన్ వచ్చేసి ఎంత అంటే 3 years అనేది ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు కంపల్సరీది, ద సెలెక్టెడ్ అప్రెంటిస్షిప్ షుడ్ బి విల్లింగ్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ IIBF అన్నాడు. సో ఇక్కడ IIBF అంటే వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని ఉంటుంది. సో మీరు ఎవరైతే అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అవుతారో కంపల్సరీ వాళ్ళ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అక్కడ విల్లింగ్ టు క్వాలిఫై అంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సో దాని ట్రైనింగ్ రిలేటెడ్గా ఉంటుంది. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్. దీంట్లో మళ్ళీ మనకు ఒక 2 ఎగ్జామ్స్ పెట్టాడు, JAIIB లేదా CAIIB అని. దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ అంటే JAIIB అంటే జూనియర్ అసోసియేట్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, నెక్స్ట్ CAIIB అంటే సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేది దానికి రిలేటెడ్గా ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ రిలేటెడ్. సో ఇది మనం ఆ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాలి. తర్వాత స్టైఫండ్ కిందకి సంబంధించి వచ్చేస్తే ఏంటంటే 15,000 పర్ మంత్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి 16,500. అయితే థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి 19,000 ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ద అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ for any other allowances and benefits. This is very clear. Okay.
సో ఆ తర్వాత దానికి అప్రెంటిషిప్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించిన బ్యాంక్స్ నామ్స్ ప్రకారం ఆఫ్టర్ 3 years దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అప్పటికి బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. బట్ ఒక రకంగా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో అయితే ఎగ్జామ్ రాసి ఇది జాబ్కి సెలెక్ట్ అవ్వడం అనేది కూడా బెటర్ అడ్వైస్. అదొకటి. ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ని కనుక మనం గమనించినట్లయితే దీంట్లో మనకి 4 కేటగిరీస్ కింద ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా 1 hour కింద కన్సిడర్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో మ్యాక్సిమం 25 questions, 25 marks, 15 minutes. జనరల్ ఇంగ్లీష్ కూడా సేమ్. క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి కూడా 25 questions ఇవ్వడం జరిగింది. సో ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం చూడండి 1/4 of mark అసైన్డ్ ఫర్ ఎ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో 1/4 నెగటివ్ మార్కింగ్ అనేది కూడా 0.25 నెగటివ్ మార్క్ అనేది కూడా సో దీంట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1 hour. తర్వాత ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ స్టేట్కి అయితే మీరు ఎలిజిబిలిటీ ఉంది, ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో సో దాంట్లో లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి కన్సిడర్ చేసినట్లయితే సో లోకల్ లాంగ్వేజ్ మన తెలుగు అండ్ ఇప్పుడు సపోజ్ తెలంగాణ ఉంది, లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు అండ్ ఉర్దూ చూస్తారు. సో ఇట్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు. సో ఇట్లా మనకి తెలంగాణకి అప్లై చేసిన క్యాండిడేట్స్కి అయితే ఉర్దూ అనేది కూడా అయితే ఎనీ 1 language ఐదర్ తెలుగు ఆర్ ఉర్దూ తెలంగాణ క్యాండిడేట్స్. సో ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటి అంటే సో తెలుగు రిలేటెడ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో అవి క్రైటీరియాస్. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ వాటికి సంబంధించి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం ఫీజు రిలేటెడ్ కనుక చూసినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 rupees ఉంది. బట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు కావాల్సిన బేసిక్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించి. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కూడా ఇది మన క్రైటీరియా. సో December 10th అనేది లాస్ట్ డేట్. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్ ఎప్పుడు అంటే ఇన్ ద మంత్ ఆఫ్ January 2021. ఇది మీకు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ కంటే కూడా కొద్దిగా సిలబస్ ప్యాటర్న్ అనేది క్వశ్చన్ వెయిటేజ్ అనేది కొద్దిగా తక్కువనే ఉంటుంది. డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొద్దిగా ప్రాక్టీస్తో అట్లీస్ట్ ఈ 1 month కొద్దిగా సీరియస్ ప్రాక్టీస్తో ఎవరైతే ఉంటారో సీరియస్గా అంటే కంపల్సరీ మీరు ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ కానీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ఎక్కువ కూడా మనకు సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన పాయింట్స్ కానీ రీజనింగ్లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ రిలేటెడ్కి సంబంధించిన డెప్త్ ప్రాక్టీస్ చేస్తూ కంప్యూటర్స్లో కూడా నేను మళ్ళీ మీకు కంప్యూటర్ వీడియోస్ రీజనింగ్ వీడియోస్ కూడా నేను దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా ఉంటారో ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.